రేవంత్ రెడ్డి గారు, ఉప మేస్త్రి గారు నమస్కారం. మొత్తానికి మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు, ముఖ్యమంత్రి అయ్యారు. అందులో సమిధలు మొత్తం ఒక ఎర్రంరెడ్డి కావచ్చు, ఒక మానవతరాయ్ కావచ్చు, ఒక సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పాల్వాయి శ్రవంతి కావచ్చు, ఇట్లా అందరిని వాడుకున్నాం. ఎంత వాడుకోవాలంతవరకు మీరు ఓడిపోయి మాజీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఓదార్చడానికి వచ్చినప్పుడు అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. అమెరికాకు మీరు వచ్చినప్పుడు పక్కన నిలబడడానికి 10 మంది లేకుండా ఒక 4-5 ఆంధ్ర వాళ్ళు తప్ప. మేము చికాగోలో ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం, ఎంత పెద్ద ఇది చేసినాం, అన్ని మర్చిపోయారు. మీకు మొత్తం వెన్ను దన్నుకున్నాం. అందరినీ రాజకీయంగా పొందబెట్టారు. ఎవరెవరో కార్పొరేట్లకు కోట్ల రూపాయలు వాళ్ళు డొనేషన్లు ఇచ్చిరను, ఎవరెవరి చేతులు మారినాయో వాళ్ళకి టికెట్లు అమ్ముకున్నారు. వాళ్ళు ఉంటారా మీ అంబటి? ఒకప్పుడు గొప్ప నాయకుడు మనం చంద్రబాబు నాయుడు చూసాం. అటువంటి తెలివైన నాయకుడే ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి ఎక్కెక్కేడిచిండు కొడాలి నాన్న మాటలకు. అంటే ఎవరు ఎప్పుడు దుర్భర పరిస్థితులు పోయే తెలియదు. ఎవరు 1000 ఏళ్ళు బతకరు. హెరిడేటరీ హార్ట్ అటాక్ ఉన్నాయి ఒక ఫ్యామిలీలో, ఎవడెప్పుడు ఎగిరిపోయేది కూడా తెలియదు. అటువంటి దానికి ఇన్ని కుయుక్తుల నమ్ముకున్న వాళ్ళు మమ్మల్ని అంటేట ముంచితివి. చివరికి ప్రతి ఒక్కరి దగ్గర పటేల్ రమేష్ రెడ్డి పేరు వాడుకున్నావు. పటేల్ రమేష్ రెడ్డికి న్యాయం చేయాలి కదా, తిరుపతి మీరు అంతా కష్టపడ్డారు, మీలాగా ఆయన కష్టపడి చేయాలి. ఆయనకు కూడా ఇలా రాజకీయంగా పొందబెడితే నీ పదవి కోసం ఎటువంటి స్థాయికైనా ఎవరితోనైనా కాంప్రమైజ్ అవుతావు. బండబూతులు తిట్ట కోమటిరెడ్డితో కాంప్రమైజ్ అవుతావు, బండబూతులు తిట్ట జగ్గారెడ్డితో అవుతావు, బండబూతులు అన్ని రకాలుగా. అంటే ఎవరెవరితోని ఏ రకంగా అక్కడికి వస్తే వాళ్ళను మ్యాక్సిమం వాడుకోదొబ్బినాం. ఇంత దిగదారుడుతనం ఇటువంటి వ్యక్తి అయితే అనుకోలేదు. మారేవంతన్న కలవరించినాం. ఎవరెవరితోనో గొడవలు పెట్టుకున్నాం. మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని, వాళ్ళతోని ఎవరెవరో బండబూతులు తిడతపడ్డాం నీకోసం. నన్ను అడిగేవాళ్ళు, నువ్వు ఇంత పెద్ద సైంటిస్టు, ఇంత చదువుకున్నావు, ఆయన కోసం ఎందుకయ్యా, ఆయన మామూలు రాజకీయ నాయకులు వాళ్ళంతా రంగులు మారుస్తారంటే కూడా నోనో మా రేవంత్ అన్న అటువంటి వాడు కాదు. మా రేవంత్ అన్న నమ్ముకున్న వాళ్ళకు ఏమైనా చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా మేము డోర్ తీసుకుని వెళ్ళేంత స్వేచ్ఛ మాకుంది. అట్లా గొప్పగా చెప్పుకున్నటువంటి అందరినీ పొందబెడితే ఏమనంటే కమిట్మెంట్ అయినా అంటే ఏం కమిట్మెంటు? పాలకుర్తి విషయంలో ఎంత ద్రోహం చేసినావు నాకు. ఎవ్వరు లేరు. పార్టీ చచ్చిపోయింది అక్కడ. చేసుకోమంటివి చేసుకుంటుంది. లాస్ట్కు కొన్ని కోట్ల రూపాయలకు ఒక కార్పొరేట్ కంపెనీ. ఆ క్యాండిడేట్ ఏమన్నా పర్ఫెక్టా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు సేవ చేస్తుందా? ఇప్పుడు అక్కడ డిపాజిట్ రాదు ఆమెకు. ఆమె ఎంత దౌర్భాగ్యం అంటే కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఒక ఆంగ్లేయుడు, ఒక ఇటాలియన్ ప్రెసిడెంట్గా పనిచేసింది సోనియా. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి పాలకుర్తిలో ఒక అమెరికన్ సిటిజన్ వచ్చి నేను ఇన్ఛార్జిని చెప్పుకొని తిరుగుతుంది. ఆమె 100 ఎకరాలు ఫెమా యాక్ట్ విరుద్ధంగా ఉన్నది. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిజాయితీపర నాయకులు అయితే చర్య తీసుకో ఆమె మీద. అటువంటి దగుల్బాజీలను, అటువంటి కార్పొరేట్లను తీసుకొచ్చేసి ఎక్కడి కుటుంబం అదేం కథ. ఒక లక్కిరెడ్డి బాలరెడ్డి ఒక దుర్మార్గునికి సంబంధించినటువంటి సంతతి, అటువంటి వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేసుకుంటా మా నియోజకవర్గం లోపల, మా వరంగల్ జిల్లా లోపల ఎక్కడ చూసినా కూడా వరంగల్ జిల్లాలో చిత్తశుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మాట్లాడుకుందాం. మనం కొన్ని మెరిట్ కూడా మాట్లాడదాం. ఇండిపెండెంట్ గెలిచి వచ్చిన దొంతి మాధవరెడ్డికో మినిస్ట్రీ ఇవ్వవు. తెలుగుదేశం పార్టీ నుంచి 33 పార్టీలు మారిన సీతక్కకు, అదేవిధంగా కొండా సురేఖ గారికి మంత్రి పదవి ఇస్తావు. ఏమి రాజకీయం నీది? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ న్యాయం చేసినావు నువ్వు? నీ గురించి అటువంటి ఒక పనికిమాలిన పార్టీని, ఒక చెత్త పార్టీ, అది ఇలా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదారిన దాంట్లో చేరినావు. పార్టీ ప్రాణం పెట్టి పనిచేసినావు. ఏం చేసినావు? చాటుకు రాజకీయంగా బొందబెట్టినావు. నీ వల్ల ఏమవుతుంది? ఉంటావా నువ్వు? ఒక ఇల్లరికం అల్లుంటే అయిపో కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు గెంటేసేది తెలియదు. నువ్వు ఢిల్లీకి పైసలు పంపించిన రోజు ఉంటావు, పైసలు పంపించడం ఆపిన రోజు కథం. నీ పరిస్థితి ఇవ్వాలి. నీ పరిస్థితి తెలియదా? నీకు ఏముంది అందులో? స్వేచ్ఛ ఏముంది? సీనియర్లు ఇట్లా ఉన్నారు ఎప్పుడు గెంటేద్దాం అనేది. ఆ ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది కదా. రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళినావు. భాష మార్చుకో. ఏం భాష, ఏం లాంగ్వేజ్? ఇన్ని రోజులు అంటే ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే చెల్లింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి? ఏం చిల్లర మాటలు అవి, ఏం దౌర్భాగ్య మాటలు. అవసరమైతే మొత్తం సమస్యల మీద పెట్టు. కాంగ్రెస్ అంటే ఒక అష్టదరిద్రం, ఓ దరిద్రం కొట్టు పార్టీ. ఆ పార్టీ వస్తే మొత్తం సర్వనాశనం. ఇవాళ ఏంది ఎండలు కొడుతున్నాయి, కరువు కాటకంతా వచ్చి తాండవిస్తుంది, గుక్క నీటి లేక పంట పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి, తాగునీటి సమస్య రేపు వచ్చే ప్రమాదం ఉంది. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏంది ఎంతసేపు కేసీఆర్ నీకు ఒక ఆస్తి అయిపోయింది. కేసీఆర్ని తిడితే ఓటు రాలుతాయని రాలవు. పబ్లిక్ రియలైజ్ అవుతారు. కేసీఆర్ కాలం లోపల కోనసీమలాగా వర్దిల్లింది మన తెలంగాణ. మొత్తం నిండుకుండలా ఉండే చెరువులు, బ్రహ్మాండంగా ఉండే 24 hours పవర్ ఉండే. ఇవాళ మీ పార్టీ కార్యక్రమాలని కరెంటు పోతే తలకాయలు పట్టుకుని కూర్చుంటున్నారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇంకెన్ని రోజులు చేస్తావు ఈ పనికిమాల రాజకీయం? ఒక పదవికి వచ్చినావు కదా, నువ్వు ఊరుకున్న పదవి నీకు వచ్చింది కదా, దాన్ని సద్వినియోగం చేసుకో. క్రెడిబిలిటీ నాయకుడు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. క్రెడిబిలిటీ లేదు. రాజశేఖర్ రెడ్డి అలా చనిపోయినా కూడా ఇంతమంది తెలుసుకుంటారు. నమ్ముకున్న వాళ్ళకు
చిన్న వాళ్ళను వెన్నంటి ఉన్నాడు, నమ్ముకుంటున్న వాళ్ళకు వెన్నంటున్నాడు. నీలాగా లేడు, మొత్తం వాడుకతో బోధిలేసాడు కాదు. ఆక్రోశం ఆ పాపం మామూలుగా ఉంటుందా?